ఈ కార్యక్రమానికి విచ్చేసి దాదాపుగా 1000 మంది సాయంత్రం లోపల బ్లడ్ డొనేట్ చేస్తుంటే రక్తదాతలకి నేను మరీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. వాళ్ళు ఈ రోజున బ్లడ్ ఇవ్వటం అన్నది కేవలం వాళ్ళకి ఎనలేని సంతృప్తి వస్తుంది, కానీ ఆ బ్లడ్ మూలంగా ఒక ప్రాణం కాపాడబడుతుంది. ఇది నేను ఎప్పటి నుంచో ఎన్నో ఏళ్లబట్టిగా నేను అనుభవిస్తున్నటువంటి గొప్ప ఫీలింగ్ ఇది నాకు. అంటే చాలాసార్లు చెప్పాను, కానీ ఎప్పటికప్పుడు కొత్త జనరేషన్, కొత్త యువకులు వస్తున్నారు కాబట్టి నేను మళ్ళీ చెప్పాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇది చాలామందికి స్ఫూర్తినిచ్చే ఒక అంశం. ఈ చెప్పబోయే ఈ విషయం ముఖ్యంగా ఒక జర్నలిస్టు సోదరుడికి నేను ఆజన్మాంతరం రుణపడి ఉంటాను. నన్ను థాట్ ప్రవోక్ చేసి నన్ను ఇన్స్పైర్ చేసేటువంటి ఆ ఒక మ్యాగజైన్ సంబంధించిన ఒక జర్నలిస్ట్ రాసిన ఒక రైటప్ నాలో ఈ స్పృహ నాకు వచ్చేలాగా, నేను ఈ బ్లడ్ డొనేషన్ వైపు డ్రైవ్ అయ్యేలాగా ఆ ఆర్టికల్ నాకు ఎంతో దోహదపడింది. సో ఆ రాసిన మనిషి ఎవరో ఏమిటో నేను మళ్ళీ ఎప్పుడు కలవలేదు, కానీ ప్రతిసారి అతను తలుచుకుంటూనే ఉంటాను. ఈ సందర్భం కూడా అతనికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను ఆ జర్నలిస్ట్ సోదరుడికి. ఎందుకంటే మా అందరికీ